బాహుబలి కథ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేనన్ని భయంకరమైన ఘోరాలు చేశారన్నారు. నాటి పరిస్థితులకు ఇప్పుడు క్షమాపణలు చెప్పారు. రవీంద్ర భారతిలో జరిగిన మాతా రాంబాయ్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో విజయేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంపై చిత్రం తెరకెక్కించేందుకు తాను కథ రాస్తున్నట్లుగా తెలిపారు విజయేంద్ర ప్రసాద్. అంటే మా నాన్నగారు మరణించడం లేదు, నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు. పరమవిచ్చతతో నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా ఆ వంశంలో పుట్టేనా? బట్ ఐ ఓన్ ఇట్. అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను, ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి.